వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనకు వచ్చేప్పటికి ఈరోజు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్లకు సంబంధించి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ మీద మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అండర్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అంటూ కూడా చాలా క్లియర్గా రిలీజ్ అవ్వడం జరిగింది ఈస్ట్ గోదావరికి సంబంధించి. సో మనకి ఈస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్ వచ్చి కాకినాడ అనమాట. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అంటూ యూనిట్ దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ దీని గురించి ఈస్ట్ గోదావరికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ సంబంధించి మనకి అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానివ్వండి, స్టార్టింగ్ డేట్, ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే 18 to 42 years వరకు ఉందన్నమాట. ఇక రిజర్వేషన్ పర్సన్స్కి అప్లికేబుల్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ మన కాపీ ఆఫ్ 10th మార్క్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అదేవిధంగా టెక్నికల్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి కానివ్వండి. ఇక మెమోస్ సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్స్, క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్, లోకల్ సర్టిఫికేట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ సంబంధించిన ప్రూఫ్, క్యాష్ సర్టిఫికేట్ అనమాట. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్, వీన్నిటిని మనం అప్లికేషన్లో అటాచ్ చేసేసి పంపించేసాలన్నమాట. 75% అనేది మన యొక్క పోస్టుకు సంబంధించి ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ దాంట్లో వచ్చిన స్కోర్లో 75% అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కరోనా టైంలో పనిచేసిన వారికి 6 months లెక్క వారికి స్కోర్ అయితే యాడ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్, రూరల్ ఇక్కడ ఎక్కడైతే వర్క్ చేస్తారో దానికి సంబంధించి కూడా 6 monthsకి 2.5 marks అంటూ కూడా 2 marks అంటూ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ 1 mark అంటూ కూడా చాలా క్లియర్గా కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి 10 marks అయితే ఏజ్కి సంబంధించి 10th అయిపోయిన కాడి నుంచి ఎన్ని ఇయర్స్ అయితే అక్కడ ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ త్రూ పక్కగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ ప్రాజెక్ట్ని ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. డిఎస్సి ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేసే రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండ్ ఇనిషియల్లీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనకి నోటిఫికేషన్ ఎన్ని డేట్ చూసుకున్నట్లయితే 25th July అనమాట. మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ లిస్ట్ అనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ August 8 కల్లా మనకి వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి మనం పోస్టులు చూసుకున్నట్లయితే ముందుగా మెడికల్ ఆఫీసర్ వచ్చేప్పటికి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి డిప్లొమా ఫార్మసీ అనమాట, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. స్టాఫ్ నర్స్ ఒకటి ఉందన్నమాట, ఇది జనరల్లో ఉందన్నమాట. సో అదేవిధంగా ఇది NUAHM అంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేట్టుగా 11 వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ అనమాట ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వొకేషనల్ కోర్స్ చేసిన కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే ఉండాలంటూ కూడా అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే బీఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేషన్ PGDCA కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అంటూ కూడా ఈ 11 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అంటూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం. టోటల్ వచ్చేప్పటికి ఇవి 38 వేకెన్సీస్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం నేమ్ ఆఫ్ ది అప్లికేషన్, బ్లాక్ లెటర్స్ అంటూ కూడా అప్లికేషన్ నెంబరు, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా దానికి సంబంధించి 4th class నుంచి 10th class వరకు మార్క్స్ అనమాట. ఈ యొక్క ఎక్కడ చదివాము, స్కూలు, డిస్టిక్ అనమాట. మార్క్స్ అప్టైన్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జాక్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, SSC క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అడ్రస్ అనమాట, ఈమెయిల్, ఇవన్నీ ఫిల్ చేసి మనం అటాచ్ చేసేసి అప్లికేషన్ ఇవ్వండి. టిక్ కొట్టాలి మనకి ఏవైతే ఉన్నాయో అవి, లేని వాటికి నో అని, ఉన్న వాటికి ఎస్ అని ఇటన్నీ టిక్ కొట్టేసి మనం క్లియర్ సిగ్నేచర్ చేసి మనం పంపించాలన్నమాట. ఇది దీనికి ఉన్న ప్రాసెస్ అనమాట. థ్యాంక్ యూ.